నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. 369 మేనిఫెస్టేషన్ మెథడ్తో మనం కోరుకున్నది జరుగుతుందా? మనం అనుకున్నది సాధించవచ్చా? అసలు దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. మనం కోరుకున్నది దక్కినా, మనం అనుకున్నది నెరవేరినా ఆ ఆనందమే వేరు. 369 మేనిఫెస్టేషన్ మెథడ్తో మనం కోరుకున్నది దక్కుతుంది, జరుగుతుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? అసలు లా ఆఫ్ అట్రాక్షన్‌కి దీనికి ఏంటి సంబంధం? యాక్చువల్‌గా 369 మేనిఫెస్టేషన్ మెథడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ట్రై చేస్తారండి. కంపల్సరీ వాళ్ళ వెనకాల ఈ 369 మేనిఫెస్టేషన్ మెథడ్ ఉంది. అండ్ సైంటిఫిక్ వేలో మనం చూద్దాం యాక్చువల్‌గా. ఇది మెయిన్‌గా కనిపెట్టిన వాళ్ళు నికోలస్ టెస్లా. హి ఈస్ ఎ ఫౌండర్ ఆఫ్ ఫిజిక్స్. ప్రతీది కూడా ఫ్రీక్వెన్సీలో చూడడం, మ్యాచింగ్ అవ్వడం అనేది ఆయన అంటే సైంటిఫిక్‌లో ఒక జీనియస్ అన్నమాట. సో, ఆయన ఈ 369 అనే మేనిఫెస్టేషన్ మెథడ్‌ని కనుగొన్నారు. అంటే 369 ఇదొక ఫ్రీక్వెన్సీ. నంబర్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఏ రేడియోకి మనము ఎఫ్ఎం చూస్తాం. ఒక మూవీ పేరు కూడా ఉంది. యెస్. 369. 369 హ్మ్. మాక్సిమం చాలా వరకు ఉంటది. అండ్ ముస్లిమ్స్ దాంట్లో కూడా 369 అనే నంబర్ కూడా ఉంటది. దట్ ఈస్ ద నంబర్ ఫ్రీక్వెన్సీ యాక్చువల్లీ. సో, మనం ఏదైతే రేడియో ట్యూన్ చేస్తామో ఆ నంబర్‌కి ఎళ్ళిపోతది కదా! మనం ఏదైనా చూసినా కూడా 93 ఎఫ్ఎం ఇయన్నీ ఎఫ్ఎమ్స్ మనం ఏదైతే ఎగ్జాక్ట్‌గా పెట్టుకుంటామో అది దానికి ట్యూన్ అవుతాం. అలాగే యూనివర్స్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దట్ ఈస్ 369 మేనిఫెస్టేషన్. అంటే ఈ నంబర్ 369 అనేది యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. మనం మ్యాచ్ అవుతాం. ఏదైతే 369తో చేస్తామో ఆ డిజైర్స్ అనేవి మేనిఫెస్టేషన్స్ అవుతాయి. అంటే అది ఎలా చేయాలి? ఎలాంటి వాళ్ళు చేయాలి? ఎవరైనా చేయొచ్చా? ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఎవరికైతే డిజైర్ ఉందో వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో కంపల్సరీ ఈ మెథడ్‌తో 369 మెథడ్స్‌తో హ్యాపీగా వాళ్ళు చాలా ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు. అంటే కోరుకున్నది దక్కాలి, జరగాలి అంటే ఎలా చేయాలి అసలు? ఈ 369 మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది ఎలా చేయాలి? ఏమైనా మంచి చెప్తారా? క్వెషన్ అడిగారు. 369 కదా! ఆ! 3 టైమ్స్ మార్నింగ్ చేయాలి. ఓకే. మార్నింగ్ ఏమో 3 టైమ్స్ చేయాలి. అంటే ఏ విధంగా? మనం అఫర్మేషన్స్ రాసుకోవాలి. ఓకే. ఓకే. మనం ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు కార్ కావాలి. ఓకే. కార్ థాంక్ యూ యూనివర్స్ ఫర్ హావింగ్ కార్ అని చెప్పేసి మీరు రాసుకోవచ్చు. మీరు హౌస్ అనుకోండి. థాంక్ యూ యూనివర్స్ ఫర్ హావింగ్ ద కార్. మనం ఆల్రెడీ పొందినట్టు రాయాలి. ఏదైనా కూడా పొందినట్టు ఎప్పుడైతే రాస్తామో అది మేనిఫెస్టేషన్స్ అంటే మనం ఆల్రెడీ ఉన్నప్పుడు యూనివర్స్‌కి సిగ్నల్ ఏమి ఇస్తున్నాం? ఆల్రెడీ మన దగ్గర ఉందని ఇస్తున్నాం. అలాగే మార్నింగ్ 3 టైమ్స్ రాయాలి. ఆఫ్టర్‌నూన్ ఏమో 6 టైమ్స్ రాయాలి. నైట్ బిఫోర్ స్లీప్ 9 టైమ్స్ రాయాలి. ఇలాగా మనం ఒక 21 డేస్ చేస్తే మనం యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతూ మన లోపల కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనం మాట్లాడేది కాన్షియస్ మైండ్. మన లోపల సబ్‌కాన్షియస్ ఉంటది. ప్రతిదీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళాలంటే కంపల్సరీ మినిమమ్ 21 డేస్ అనేది చేయాలి. ఎందుకు ఈ 21 డేస్ చెప్తున్నారు? మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా సెషన్స్‌లో మనం చెప్పాము. న్యూరాన్స్ అనేది ఫైర్ అవ్వాలి. ప్రతి ఒక్క హ్యాబిట్ ఫార్మ్ అవ్వడానికి న్యూరాన్స్ ఫైర్ అవ్వడం ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్తది. కాన్షియస్‌గా ఎప్పుడైతే మనము ప్రతిదీ థాంక్ యూ యూనివర్స్ నాకు ఇది ఉంది. ఐ ఎర్న్ 5 లాక్స్ మంత్లీ అని చెప్పి ఎప్పుడైతే మీరు కంటిన్యూయస్‌గా 3 టైమ్స్, 6 టైమ్స్, 9 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ రాసుకున్న ఈ 21 డేస్ అలా చేసే కొద్దీ కాన్షియస్ మైండ్ నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్తది. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళింది అంటే 100% మేనిఫెస్టేషన్స్ అయితాయి. అంటే ఎలా జరుగుతుంది? చాలా మందికి మనం మాట్లాడేది వింతగా ఉండొచ్చు. అవును. 369 ఇలా 21 డేస్ మార్నింగ్, ఈవినింగ్ రాయడం వల్ల మనం కావాలనుకున్నది ఎలా దక్కుతుంది? ఎలా అది అసలు సాధ్యమవుతుందనేది చాలా మందికి డౌట్ వస్తుంటుంది. అవును. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిది కూడా సైన్సే. హ్మ్. ఇప్పుడు 369 అనేది సైన్స్. అది కూడా నికోలా టెస్లా ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కనుక్కోవడం ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ ఇంత ముందు లేదు. కానీ మనకు ఆ పవర్ ఉందని చెప్పేసి మనకు నికోలా టెస్లా చెప్పారు. ఆయననే స్పెసిఫై‌గా ఏదైనా మేనిఫెస్ట్ చేయాలన్నా, ఏదైనా రావాలన్నా ఈ 369తో యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ వాళ్ళకున్న రీసెర్చ్‌లో యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఏదైతే కావాలో ఈ నంబర్ ద్వారా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చని ప్రూవ్ చేశారు. అండ్ చాలామంది ఇప్పుడు ఒకరేని కాదు చాలామంది ఈ టెక్నిక్ యూజ్ చేశారు. వాళ్ళ డిజైర్స్‌ని మేనిఫెస్ట్ చేసుకున్నారు. దాదాపు అందరికీ ఉంటుంది. కోరుకున్నది దక్కాలి, జరగాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉంటే హ్యాపీగా ఉంటాను అని. మీరు చెప్పిన రకంగా వాళ్ళు చేయలేకపోతే మీ దగ్గరికి వస్తే వాళ్ళకు నేర్పించగలరా? ఆ మెథడ్ ఎలా చేయాలి? ఏంటి? ఎలా సక్సెస్ అవుతుంది చెప్పగలరా? అంటే మీరు క్లాసెస్ ఇస్తూ ఉంటారు కదా! అవును. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా? యాక్చువల్‌గా మనది స్క్రోల్ అవుతుంది నంబరు. క్లాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి మన దగ్గర.
కాబట్టి దే కెన్ అప్రోచ్ నంబర్ ద్వారా కాల్ చేసేసి వాళ్ళు మనీ విషయమైనా, హెల్త్ విషయమైనా, జాబ్ కానీ, రియల్ ఎస్టేట్స్ గురించి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దే కెన్ ఫైండ్ ద సొల్యూషన్ విత్ అస్. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్? ఎస్, ఓన్లీ ఆన్లైన్. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ జరుగుతుంది. అంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఎవరైనా రావచ్చు? ఎవరైనా రావచ్చు. ఎన్ని రోజులు క్లాసెస్ వినాల్సి ఉంటుంది? ఎన్ని రోజుల్లో వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది? ఇక్కడ మెయిన్ గా బిలీఫ్ సిస్టమ్ అండి. మ్మ్. మెయిన్ గా బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందో అంత ఫాస్ట్ గా అవుతుంది. మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వెంటనే మనం ఆ బిలీఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి కామ్ గా కూర్చుంటాం. అదే బిలీఫ్ లేకపోతే మనం ఏమైనా ఆర్డర్ చేసినా వస్తుందా లేదా అని ఎప్పుడు టెన్షన్ పడడం. అలాగే ఏదైనా మనం చేసినప్పుడు బిలీఫ్ సిస్టమ్తో చేస్తే అది 100% వర్కౌట్ అవుతుంది. అది 1 డే అయినా 21 days అని కాదు. వన్స్ యూ బిలీవ్ ఇట్ విల్ బి ఫినిష్డ్. అంటే ఎంతసేపు ఉంటుంది క్లాస్ అనేది? ఏ టైంలో వినాల్సి ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? మార్నింగ్ 5 to 6 ఉంటుంది. మన సెషన్స్ లో 21 days ఉంటుంది, 5 days ఉంటాయి, 7 days అలా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఏ ప్రోగ్రామ్ కి సెట్ అవుతారో వాళ్ళు యూ కెన్ డూ. అంటే ఎలాంటి సమస్యలున్నా, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ ఎలాంటి సమస్యలున్నా మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుండి బయటపడే ఛాన్స్ ఉంటుందా? 100%. ఏ విధంగా చెప్తున్నారు? ఇదేంటి ఏదో మ్యాజికల్ అవన్నీ ఏం కాదు. మన లోపల ఉన్న సహజత్వం ఏదైతే ఉందో అది మనం బయట తీసుకోవడం. ఏ పని చేసినా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు ఈ 2 categories లో ఏదైతే ఉందో 100% రిజల్ట్స్ వస్తాయి. అదేం మనకు విజయాలు అనేవి కొత్తగా ఏం కాదు. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే పని పట్టుకున్నామనుకో అది విజయాలే వస్తాయి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయరు. కాబట్టి ప్రాపర్గా నా గైడెన్స్ లో కన్సిస్టెన్సీగా ప్రతిదీ ఒక హోంవర్క్ లాగా మనకి చిన్నప్పుడు ఎలాగైతే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయా? ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ గా నేను ప్రాక్టికల్ సెషన్స్ తీసుకుంటాను. సో మీ ఎక్స్పీరియన్స్ లో మీకు బాగా గుర్తున్న, అంటే బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తో వచ్చి మీ క్లాసెస్ ద్వారా వాళ్ళ పరిష్కారమైనవి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? 1-2. ఒక ఆవిడకి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. కానీ ఆవిడ డిప్రెషన్ అన్నమాట. మొత్తం పూర్తిగా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తెలుసుకొని మరి ఏడుస్తుంది అనమాట, తలుచుకోవడం ఏదో ఒకటి. బట్ వన్స్ మన సెషన్స్కి వచ్చినాక ఆమె ఫేస్ లో ఓన్లీ స్మైలే ఉంది. వాళ్ళ పిల్లలు అదే అంటున్నారు, మమ్మీ అసలు ఆ సెషన్స్ లో ఎలా ఉన్నావో తెలీదు, బట్ పూర్తిగా మారిపోయావు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నావు, మాకు ఇదే కావాల్సింది, మేము ఇండియాలో ఎలా ఉంటావో అని అనుకున్నాను కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి అన్నది. దట్స్ ద గ్రేట్ అనమాట. ఒక జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక 21 days లో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి తను అంత హ్యాపీగా ఉండడం ఇప్పుడు కూడా కనిపిస్తే అంటది, మీ వల్ల నేను హ్యాపీగా నవ్వుతున్నాను అని అంటది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీ వల్ల 10 మంది బాగుపడుతున్నారు, ఆ సంతోషం మీలో కనిపిస్తుంది. చాలా చాలా మంది ఉన్నారు సూసైడ్స్, అబౌట్ సూసైడ్స్ ఉన్న వాళ్ళు, ఇంటి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఒక ఆవిడ ఇంకా ఇంట్లో గొడవ పడి బయటికి వెళ్ళిపోవాలని అనుకున్నది. ఆ క్షణంలో నేను గుర్తొచ్చాను. సో ఆ గుర్తొచ్చడం రావడంతో తను నాకు కాల్ చేసినప్పుడు నేను అన్నాను, టు బీ ప్రాక్టికల్, మీరు ఎందుకు వెళ్తున్నారని వీ హ్యావ్ సార్టెడ్ అవుట్, ఎందుకు వెళ్ళడం ఏంటి అని అన్నప్పుడు నౌ షీఈస్ వెరీ హ్యాపీ, అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. ఓకే, అంటే ఆ టైంలో మనం చాలా ఇంపార్టెంట్. అండ్ షీఈస్ ఇన్ అవర్ క్లాసెస్. ఆ 21 days లో అసలు అబౌట్ టు సూసైడ్ ఉన్న వాళ్ళు, ఇలాగున్న వాళ్ళు అన్నారు, మేడం ఈ క్లాస్ అటెండ్ అవ్వకపోతే మేము చేసుకునే వాళ్ళమేమో అని అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎలాంటి వాళ్ళనైనా మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది, మీకుంది అంటారు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ రమ్యకృష్ణ గారు. సమస్య ఏదైనా పరిష్కారం మేము చూపిస్తాము, ఒక 21 days లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విని చూడండి అని రమ్యకృష్ణ గారు చెప్తున్నారు. రమ్యకృష్ణ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.